న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఆషాఢ మాసం తొలి బోనం, పెద్దమ్మ తల్లికి బోనాలతో పూజలు చేసిన భక్తులు. భీమ్గల్ పట్టణంలో ఘనంగా పూరి జగన్నాథ రథయాత్ర, భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. కవిత బెయిల్ కోసం బాబా బామ్మర్దుల యత్నాలు, ఢిల్లీలో హరీష్ కేటీఆర్, బీజేపీతో రాజకీయ యత్నాలు. విద్యాశాఖలో వింతలీలలు, బదిలీ అయిన రిలీవ్ కాని ఉపాధ్యాయులు, చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారి. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం, పతంజలి 175 ఆవిర్భావం. ఆషాఢ మాసం అంటే గ్రామ దేవతల మాసంగా భావిస్తారు. అత్తింటి నుండి ఆడపడుచులు గ్రామాలకు చేరుకుంటారని ప్రాచీన కథనం. ఈ మాసంలో గ్రామ దేవతలను కొలవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆషాఢ మాసం ఆదివారం కావడంతో అమ్మవారి దయ కోసం ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయం వరకు పెద్ద సంఖ్యలో బోనాలతో ఊరేగించారు. మహిళలు నూతన మట్టి కుండలను తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల మధ్య ఈ ఊరేగింపు నిర్వహించారు. పెద్దమ్మ తల్లి కృపా కటాక్షం కోసం మహిళలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముబారక్ నగర్ లో వెలసిన ఈ పెద్దమ్మ తల్లి ఆలయం ఎంతో విశిష్టత కలిగింది. హైదరాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం మాదిరి ఆలయంలో విగ్రహాలు సైతం అదే రీతిలో ఉండటం ఇందుకు నిదర్శనం. గతంలో చిన్నపాటి ఆలయంలో ప్రతిష్ఠించిన ఆలయ నిర్వాహకుడు నవరాత్రుల సమయంలో భారీ ఏర్పాట్ల మధ్య ఉత్సవాలు జరిపేవారు. ప్రస్తుతం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. బోనాల సంబరాలలో పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిజామాబాద్ లో వెలిసిన పెద్దమ్మ తల్లి దేవాలయం ఈరోజు రంగరంగ వైభవంగా ఆషాఢం సందర్భంగా సృష్టి ఆదివారం బోనాల పండుగ నిర్ణయించడం జరిగినది. కావున మరియు అమ్మవారి రథం మీద ఊరేగింపు జరిగినది. మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని అందరూ మంచిగా ఉండాలని. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ స్వామి రథోత్సవాన్ని భీమ్గల్ పట్టణంలో ఘనంగా జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చరణతో మంగళ వాయిద్యాలతో పురవీధుల గుండా ఈ రథోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం పూరి జగన్నాథ స్వామి రథోత్సవ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్లో బస్టాండ్లోని హనుమాన్ టెంపుల్ నుండి ఈ రథోత్సవ కార్యక్రమాన్ని పురవీధుల గుండా ఊరేగించుకుంటూ అంగడి బజార్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఊరేగింపు కార్యక్రమం ముగించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలతో సురేందర్ మరియు కౌన్సిలర్లు సతీష్, సిఎస్ గంగన్న, బద్రి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బదిలి స్వామి, భూమయ్య, జొన్నల భూపాల్, సుమాంజలి, సీను, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ జగన్నాథ రథయాత్ర బ్రహ్మాండంగా భీమ్గల్ పట్టణంలో జరిగింది. ఇందుకు సహకరించిన భీమ్గల్ పట్టణ వాసులకు మరియు భక్తులందరికీ వారికి మా భీమ్గల్ తరఫున కృతజ్ఞతలు. ఆ దేవదేవుణ్ణి పూరిలో దర్శించుకున్న భాగ్యం ఇక్కడనే మాకు జరిగింది. నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎప్పటి నుంచో మా కోరిక జగన్నాథ రథయాత్రలో పాల్గొనాలని. కానీ ఇక్కడనే మాకు అవకాశం ఇచ్చిన వారందరికీ మా జన్మత కృతజ్ఞతలు. బావ బామ్మర్దులిద్దరూ ఢిల్లీలో మకాం వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏదైనా చేసినా కవితకు బెయిల్ ఇప్పించుకుని బయటకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఇద్దరు గత 4 రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. బెయిల్ కోసం బీజేపీ పెద్దలను కలిసి అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నారని సమాచారం. లేదంటే అప్రూవర్ గా మారి బెయిల్ పై బయటకు వస్తానని కవిత కుటుంబ సభ్యులకి చెప్పినట్టు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గత 4 నెలలుగా కవిత తిహార్ జైల్లోనే ఉంది.
ఈడీ ఓవైపు సిబిఐ మరోవైపు ఆమెను బయటకు రాకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బయటకు వస్తే ఆధారాలు తారుమారు చేస్తుందనే ప్రధాన ఆరోపణతో ఆమెకు బెయిల్ రాకుండా తీర్పు రాబట్టడంలో సక్సెస్ అవుతున్నారు. ఇది మొన్నటి వరకు రాజకీయంగా బాగా ప్రాధాన్యతను సంతరించుకున్న ఇష్యూ. దీన్ని మోడీ సీరియస్ గా తీసుకున్నాడు. అనుకున్నది సాధించాడు. కేసీఆర్ మెడలు వంచాడు. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. మళ్ళీ ఎలాగోలా మోడీయే పీఠమెక్కాడు. ఇక ఓ ఆడబిడ్డపై కక్ష సాధింపేలా ఇన్ని రోజులు జైల్లో పెట్టాలా? నిజంగా లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ కేసులో ఆమె ప్రధాన సూత్రధారి అయినా ఇంతకు మించిన ఆర్థిక నేరాలకు పాల్పడిన నేతలు లేరా? బీజేపీలో అంతా బుద్ధిమంతులు, నీతిమంతులేనా అనే చర్చ రాజకీయంగా వినిపిస్తోంది. తొలుత కవిత జైలుకు వెళ్లిన ఉదంతంలో ఆమెకు సానుభూతికి అనుకున్నంత రాలేదు. మంచిగా అయిందనే కామెంట్లే ఇంట బయట వినిపించాయి. ఇప్పుడు 4 నెలలుగా ఈ అంశం మరీ పాత పడిపోయింది. ఈ కవిత బెయిల్ కు అప్లై చేయడం నిరాకరించడం రొటీన్ డైలీ సీరియల్ ఎపిసోడ్ లా మారింది. దీంతో జనాలకు విసిగెత్తింది. ఈ విషయానికి అంతగా ప్రాధాన్యతనివ్వడం లేదు. మరోవైపు మోడీకి కవిత ఇష్యూ ఓ రాజకీయ అంశంగా, ఓ పావుగా ఉపయోగపడింది. ఇప్పుడు రాజకీయ అవసరాలు ముగిశాయి. మరి ఇంకెందుకు కవితను జైల్లో పెట్టడం? అందుకే కేటీఆర్, హరీష్ లిద్దరూ కవిత కోసం ఢిల్లీలో మకాం వేశారు. గత 4 రోజులుగా అక్కడే తిష్ట వేశారు. కేటీఆర్ కు ఇలాంటి విషయాల్లో పెద్దగా అనుభవం లేదు గాని హరీష్ అన్ని కోణాల్లో అరుసుకు రాగలడు. అందుకే ఈ ఇద్దరిని ఢిల్లీ పంపాడు కేసీఆర్. ఇప్పుడు ఇదే అంశం బీఆర్ఎస్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారింది. కవితకు ఇక బయటకు వస్తుంది అనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. బదిలీ అయిన ఎస్జిటి ఉపాధ్యాయులను వెంటనే రిలీజ్ చేయాలని బీసీటీయూ జిల్లా అధ్యక్షులు మాడివేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. 13 సంవత్సరాలు పనిచేసి బదిలీ అయిన తర్వాత కూడా వారిని రిలీవ్ చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ ఉపాధ్యాయ సంఘం సమావేశంలో జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో ఒకే పాఠశాలలో దాదాపు 13 సంవత్సరాలు పనిచేసి బదిలీ అయిన తర్వాత కూడా వారిని రిలీవ్ చేయకపోవడం బాధాకరమన్నారు. బదిలీ అయిన ఎస్జిటి ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి ఖాళీలను విద్యా వాలంటీర్చే భర్తీ చేయాలన్నారు. ఆప్షన్లకు తగు సమయం ఇవ్వక సాంకేతిక మరియు ఇతర కారణాలతో నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులలో పలువురు ఉపాధ్యాయులకు 1 కంటే ఎక్కువ సబ్జెక్టులలో పదోన్నతి వచ్చిందన్నారు. ఎంపిక చేసుకున్న సబ్జెక్టు పోగా మిగిలిన వారు పదోన్నతి తిరస్కరించిన సబ్జెక్టు ఖాళీలను తదుపరి అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రఘువారపు గోపాలకృష్ణ, ఉపాధ్యక్షులు జె శ్రీనివాస్, గౌరవ సలహాదారులు రమణస్వామి, డిచ్పల్లి మండలం అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలు భోగ ప్రతిభ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మొన్న జరిగినటువంటి రాజసల్లలో చాలామందికి ఉన్నతీకరణ విషయంలో బాగానే జరిగినా కూడా ఇంకా కొంతమంది పీఈటీలు పండితులు వాళ్ళని అప్గ్రేడేషన్ నోచుకోలేకపోయింది. దీనికి సమస్యకు పరిష్కారంగా మన జిల్లాలో ఎక్కడైతే పీఈటీ పోస్టులు లేకుండా ఎగ్జిటీలు ఇచ్చిందో అక్కడ ఇమ్మీడియట్గా అక్కడ పీఈటీ పోస్ట్ శాంక్షన్ చేసి అక్కడ వాళ్ళని ప్రమోషన్లో పంపిస్తే బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంత అద్భుతంగా జరిగినటువంటి ప్రమోషన్లు నెల నెల జరగాలి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే సంవత్సరం 4 సంవత్సరాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే చాలామంది ఈ పదవి విరమణ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఖాళీలకు అనుగుణంగా ప్రతి నెల లేదా 3 నెలలకు ఒకసారి కంపల్సరీ ఉద్యోగ పదోన్నతులు అదేవిధంగా ఉన్నతీకరణలు చేస్తూ పోతే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో. అంతేకాకుండా లెఫ్ట్ ఓవర్ ఏవైతే వదిలిపెట్టారో వాటన్నింటినీ కూడా చూపిస్తే ఎవరైతే ఎగ్జిటీలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా కొంతమందికి ఎగ్జిటీ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు రాత్రిపూట 1 గంటలకు 2 గంటలకు అది ఎడిట్ ఆప్షన్ రాకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ప్లేస్లో మిస్ప్లేస్ అయినాయి. ఆ మిస్ప్లేస్ అయిన తర్వాత వాళ్ళు కోరుకున్న ప్లేస్ కంటే ఇంకా అదే. ఇటీవల చాలా సంవత్సరాలకు దాదాపు 8 సంవత్సరాల నుండి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవు. అదేవిధంగా 6 సంవత్సరాల నుండి బదిలీ లేక చాలా సంవత్సరాలకు ఇప్పుడు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఇవ్వడం మేము స్వాగతించాం. కానీ ఈ ప్రమోషన్లు ఈ ట్రాన్స్ఫర్లలో చాలా తీవ్ర అన్యాయం జరిగింది ఉపాధ్యాయులకు. ముఖ్యంగా ఎస్జిటీలకు పండితులు పీటీల పోస్టులు అప్గ్రేడేషన్ చేయడం వల్ల వారు ఆ సైడ్ వెళ్ళలేకపోయినారు. అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ పోస్టు కూడా బీడీ వారే
బీడివారి అర్హత అనే వారికి బీడివారు కూడా చాలా నిరాశ నిష్ఠలకు గురి కావాల్సిన అవసరం ఏర్పడ్డది. అయితే ఏదైతే ట్రాన్స్ఫర్లు జరిగినాయో ఆ ట్రాన్స్ఫర్లలో మొట్టమొదటిసారి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది కూడా పోస్టులు శాంక్షన్ చేయబడింది. దానికి నూతనంగా ఎవరైతే ఆ కోర్సు చేసిందో వారికి నియమించే విధానంలో మిగతా జిల్లాలలో అన్ని హెచ్ఆర్ఏ ప్లేస్లు ఓపెన్ చేయడం జరిగింది. కానీ మన నిజామాబాద్ జిల్లాలో మాత్రం హెచ్ఆర్ఏ ప్లేస్లు ఓపెన్ చేయక వారు సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే కొత్తగా వెలువడే డిఎస్సిలో కొత్త వారికి హెచ్ఆర్ఏ ప్లేసులు, సీనియర్లకు ఇంటీరియర్ ప్లేసులు అనేవి అవి చాలా శోచనీయం. దీన్ని సరిదిద్దాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎస్జిటి ట్రాన్స్ఫర్ల తర్వాత స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల తర్వాత ఏవైతే వేకెన్సీలు మిగిలినాయో ఆ మిగతా వేకెన్సీలను కూడా ఎస్జిటీలతో వెంటనే భర్తీ చేయాల్సిందే కోరుచున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇంకా కాలయాపన చేస్తే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి ప్రమోషన్లు ఇస్తారో తెలియదు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వెంటనే ప్రమోషన్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఎంతమంది అయితే ట్రాన్స్ఫర్ అయిందో ఎస్జిటీలను అందరినీ కూడా రిలీవ్ చేసి వారి కొత్త ప్లేసులకు పంపించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా బీసీలు ప్రమోషన్లలో రిజర్వేషన్స్ లేక చాలా వెనుకబడిన పరిస్థితి ఉన్నది. మా సోదర సంఘ బాధ్యులు సోదరులైన ఎస్సీ వారితో మమ్మల్ని కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇచ్చి మమ్మల్ని భారతదేశంలో అతి ప్రాచీనమైన యోగాకు నేడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది అని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆచరణ చేస్తే ఆరోగ్యంగా ఉంటామని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని నాయి బ్రాహ్మణ సంఘంలో మహర్షి పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో 175వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. మహర్షి యోగా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, మల్లారం పీఠాధిపతి పిట్ల కృష్ణ మహారాజ్, యోగా ప్రభాకర్ నిర్వాహకులు హాజరయ్యారు. మొదట యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అతిథిలో యోగా విశిష్టతను వివరించారు. నిత్యం యోగా ఆసనాలు ఆచరిస్తే దీర్ఘకాలిక వ్యాధులు సైతం దరిచేరవని పేర్కొన్నారు. పురాతన యోగాకు ప్రపంచ గుర్తింపు కలిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు. ఇటీవలే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందని గుర్తు చేశారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను ఆచరించాలని సూచించారు ఎమ్మెల్యే. మహర్షి పతంజలి యోగా కేంద్రం వారు యోగా శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారని గుర్తు చేసి ఇందుకోసం కృషి చేస్తున్న వారిని అభినందించారు. ఇలాంటి శిక్షణను సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించబడ్డది. దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు గారికి మరియు హిందూ ధర్మ రక్షకులు పిట్ల కృష్ణస్వామి గారికి, ఇక్కడ అనేక మంది యోగా గురువులు, యోగా శిక్షకులు వారందరికీ కూడా పాదవందనం చేస్తూ, ముఖ్యంగా యోగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా తమ ఆరోగ్యాలని కాపాడుకుంటూ ఆర్థిక పరిస్థితి కూడా మనము ఎప్పుడైనా కానీ ఆరోగ్యం బాగుంటే మనము ఎన్నో పనులు చేసుకోగలుగుతాం. శరీర ఆరోగ్యం యోగాతోటి మనిషి పొద్దున యోగా చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ తమ పనులలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి పని చేసుకునేటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేకంగా గుర్తింపు. జూన్ 21 ఏదైతే ప్రపంచ యోగా దినోత్సవము మోడీ గారు అప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టినప్పుడు 200 దేశాలు దానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా ఇందూరు నగరం చెప్పాలంటే యోగాకు ఒక అడ్డ, యోగాకు ఒక కేంద్రం అని చెప్పచ్చు. అనేక మంది ప్రభాకర్ స్వామి మరియు అనేక మంది యోగా గురువుల ఆధ్వర్యంలో ఈరోజు వీధిన యోగా కేంద్రాలు ఏర్పాటు చేసుకోబడి ప్రతి ఒక్కరు యోగా నేర్వాలి ఒక సంకల్పంతో ఇక్కడ మొత్తం రాష్ట్రంలో నిజామాబాద్కు ప్రత్యేకంగా గుర్తింపున్నది. చాలా ఆనందం. అదేవిధంగా భవిష్యత్తులో యోగా సంబంధించిన ఎవరికి ఏది అవసరం ఉన్నా నా వంతు మా ట్రస్ట్ ద్వారా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మరొకసారి ఈనాటి 17వ వార్షిక శుభసందర్భంగా యోగా గురువులకు మాదిగల హక్కుల కోసం మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడం కోసమే మందకృష్ణ మాదిగ ఉద్యమాన్ని స్థాపించారని పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి 30 వసంతాలు అయిందన్నారు. ఎంఆర్పీఎస్ పథకాన్ని ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ అధ్యక్షతన జెండా ఆవిష్కరణ చేసి అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పిప్పెర సంజీవ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ స్థాపించి ఈ రోజుతో 30 సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. ఎంఆర్పీఎస్ ఏర్పడింది మాదిగల హక్కుల కోసం, మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడం కోసమే మందకృష్ణ మాదిగ ఈ ఉద్యమాన్ని స్థాపించారని పేర్కొన్నారు. ఇదుమూడు గ్రామం ప్రకాశం జిల్లాలో 10 మందితో స్థాపించారని, ఆరోగ్యశ్రీ పథకం మందకృష్ణ బలంతో ముందుకు వచ్చిందని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెప్పారని అన్నారు. అలాగే ఈ రోజు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ జన్మదినం కావడం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిరికొండ గ్రామ మాజీ సర్పంచ్ చిట్యాల రవిశంకర్, అలాగే కార్యకర్తలు, గ్రామ పెద్దలు బుర్రన్న, అయినాల వెంకటేష్, వడ్డెన లింగం, తూర్పు రాములు, సాయన్న, శ్రీధర్, రాజేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఏర్పడింది కేవలం మాదిగ రిజర్వేషన్, మాదిగ హక్కుల కోసం, మాదిగలో జరుగుతున్న అన్యాయాన్ని నిర్మూలించడానికి శ్రీ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1994 జూలై 7వ తారీఖున ఈదుమూడి అనే ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 10 మంది సభ్యులతో ఏర్పడినటువంటి సంస్థ, ఉద్యమ సంస్థ ఈరోజు లక్షలాది మంది సైనికులతో మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉద్యమ పార్టీగా ఈరోజు అవతరించింది. ఎంఆర్పీఎస్ ఒక పిలిపిస్తే భారతదేశం మొత్తము ఎంఆర్పీఎస్ పై పిలిచే విధంగా ఎంఆర్పీఎస్ ఈరోజు ఏర్పడడం జరిగింది. అయితే ఎంఆర్పీఎస్ ఏర్పడింది కేవలం మాదిగల గురించి మాత్రమే అయినా కానీ మందకృష్ణ మాదిగ గారు మాత్రం కేవలం మాదిగల కోసం కాకుండా సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అసమానతను తొలగించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆరోగ్యశ్రీ రావడం అందరూ అనుకుంటారు, మన గారు ప్రవేశక్తి అనుకుంటారు, కానీ ఆరోగ్యశ్రీ రావడానికి బలమైన కారణం మందకృష్ణ మాదిగ గారి ఉద్యమం. అది రాజశేఖర రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా ఆయననే ప్రకటించిండు, ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ ఉద్యమం వల్లనే ఆరోగ్యశ్రీ ఏర్పడిందని. ఒక విత్తు మనం నాటితేనే, విత్తనం నాటితేనే చెట్టు అవుతుంది, చెట్టు అయితేనే అది మహావృక్షంగా అయి పండ్లు ఆసి దాన్ని అందరూ ప్రజలు దాన్ని ఆస్వాదిస్తారు. అలాగే ఆరోగ్యశ్రీ అనే విత్తనాన్ని నాటింది మన మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో, ఆయన చేసిన పోరాటం. కాబట్టి ఆ విత్తనమే ఈరోజు ఒక వృక్షంగా మారి ఎంతోమంది పేద ప్రజలకు ఈరోజు గుండె ఆపరేషన్లు, ఎన్నో సర్జరీలు జరుగుతున్నాయి అంటే దానికి కేవలం మన మందకృష్ణ మాదిగ గారి నాయకుల విత్తనమే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కోరుతున్నాను. అలాగే వికలాంగుల గురించి కానీ, వృద్ధుల గురించి కానీ, పెన్షన్ విషయంలో ఏ రాజకీయ పార్టీ ముందుకు రాలేదు. కేవలం మందకృష్ణ మాదిగ గారే ఉప్పల్ మైదానంలో లక్షలాది మందితోని వికలాంగులకు 4,000 రూపాయలు, వృద్ధులకు 2,000 రూపాయలు పెన్షన్ పెంచాలని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాకముందే ముందే ఆయన ఉద్యమం చేస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో కేసీఆర్, అటు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు మన వికలాంగుల పెన్షన్ మరియు వృద్ధాప్య పెన్షన్ పెంచింది. ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో సామాజిక అసమానతలో మందకృష్ణ మాదిగ గారి పోరాటం ముందుంది. కావున ఈరోజు మళ్ళీ మేము ఇప్పుడు కూడా ఒక తీసుకున్న వికలాంగుల 6,000 పెన్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వాలని చెప్పి, అది ఎవరు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతకుముందు ప్రకటించలేదు, కేవలం మందకృష్ణ మాదిగ గారైనా ప్రకటించారు. లేదంటే రేవంత్ మేము ఇంటి ముట్టడిస్తామని కూడా ప్రకటించాము. ఎందుకంటే వికలాంగులు ఈరోజు చాలా అసమాజకు దూరం అవుతున్నారు కాబట్టి, వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు కాబట్టి ఆయన 6,000 ఇస్తే వాళ్ళ కాలం మీద వాళ్ళు హ్యాపీగా నిలబడి బతుకుతారనే ఒక ఉద్దేశం. అలాగే వృద్ధులకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క విషయంలో ఎంఆర్పీఎస్ ముందుండి అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఎంఆర్పీఎస్ ఉంది. కావున గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆషాఢ మాసం తొలి బోనం, పెద్దమ్మ తల్లికి బోనాలతో పూజలు చేసిన భక్తులు. కవిత బెయిల్ కోసం బాబా బామ్మర్దుల యత్నాలు. ఢిల్లీలో హరీష్, కేటీఆర్, బీజేపీతో రాజకీయ యత్నాలు. విద్యాశాఖలో వింతలీలలు, బదిలీ అయిన రిలీవ్ కాని ఉపాధ్యాయులు. చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారి. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. పతంజలి 175 ఆవిర్భావం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.